ఎస్ మారమ్మ టీజర్ లాంచ్ కి విచ్చేసిన మా చీఫ్ గెస్ట్ డైరెక్టర్ బాబీ గారికి బిగ్ బిగ్ వెల్కమ్ చెప్పేస్తూ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ బాబీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎస్ సో మారమ్మ టీజర్ లాంచ్ కి విచ్చేసిన మా టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం అండ్ హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. సో అందరం కలిసి ఒక్కసారి మన హీరో మాధవ్ గారికి గట్టిగా చప్పట్లతో ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దామా? హార్టియెస్ట్ వెల్కమ్ టు మాధవ్ భూపతిరాజు గారు. అండ్ అఫ్ కోర్స్ మా హీరోయిన్ దీపా బాలు కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఇంకొక వండర్ఫుల్ యాక్టర్ వికాస్ వశిష్ఠ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎస్ మా డైరెక్టర్ గారికి నాగరాజు గారు వెల్కమ్ అండి. అండ్ అఫ్ కోర్స్ మా కో ప్రొడ్యూసర్ కుశాల్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్ మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ గివ్ సమ్ నాయిస్. తెలుగు ప్రేక్షకులు ఏ మూలన ఉన్న ప్రపంచంలో మాస్ మహారాజా రవితేజ అనే పేరు, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ కట్అవుట్ చూడగానే ఎక్కడి లేని ఉత్సాహం, ఎక్కడి లేని ఎనర్జీ, ఎక్కడ లేని గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో అటువంటి మాస్ మహారాజా రవితేజ నుంచి, వారి కుటుంబం నుంచి ఇంకొక ఎనర్జీ, ఇంకొక యాక్టర్ రాబోతున్నారు అని అంటే మన తెలుగు ప్రేక్షకులందరిలోనూ ఒక ఎక్సైట్మెంట్ ఉంది అని చెప్పాలి. సో ఆ ఎక్సైట్మెంట్తోనే ఈరోజు మనం మాధవ్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. సో మారెమ్మ లాంటి చాలా ఒక ఆనెస్ట్ రూరల్ రూటెడ్ బ్యాక్డ్రాప్ తోటి మనందరం చాలా అద్భుతంగా రిలేట్ అయ్యే కంటెంట్ తోటి ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి సినిమాతోని సబ్జెక్ట్ తోటి మన ముందుకు వచ్చేస్తున్నారు మాధవ్ భూపతిరాజు గారు. మనకి రవితేజ గారు అంటేనే గుర్తొచ్చేది రిలేటబిలిటీ, ఎందుకంటే ఆయన ఏం చేసినా ఆయనలో మనల్ని మనం చూసుకునేలా ఉంటుంది. సో అదే విధంగా మాధవ్ కూడా మనందరం చాలా రిలేట్ అయ్యే ఇమోషన్స్ తోటి, ఇంటెన్సిటీ తోటి, కథతోటి మన ముందుకు వచ్చేస్తున్నారు. దట్ ఈజ్ మారెమ్మ. సో ఇప్పటికే మీలో అందరూ గ్లిమ్స్ అయితే ఆల్రెడీ చూసుంటారు కదా. మారెమ్మ గ్లిమ్స్ చూసారా? సో గ్లిమ్స్ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది డెఫినెట్గా ఒక ఇంటెన్స్ ఎమోషనల్ స్టోరీ చూడబోతున్నాము అని చెప్పేసి. సో మాధవ్ గారి అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ని మనం ఆల్రెడీ ఆ గ్లిమ్స్లో చూడడం జరిగింది. ఇవాళ మరి టీజర్లో ఎలాంటి అంశాలని చూడబోతున్నాము, అసలు మారెమ్మ సినిమా మనల్ని ఎలా ఆకట్టుకోబోతోంది, ఇవన్నీ కూడా తెలుసుకునే టైం వచ్చేసింది. సో టీజర్ లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మా చీఫ్ గెస్ట్ బాబీ గారు, ఆయన చేతికి మైక్ ఇస్తే బాబీ గారు టు లాంచ్ ద టీజర్ ఆఫ్ మారెమ్మ. మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం టీజర్ చూడడానికి. రెడీ? ఎస్ వి ఆర్ రెడీ. జై రవితేజ గారు, టీజర్ లాంచ్, మారెమ్మ టీజర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. ఎస్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద టీజర్ ఆఫ్ మారెమ్మ.
ఎలా అనిపించింది టీజర్? ఓ మై గాడ్, అసలు టీజర్ చూసిన ఆ కాసేపట్లోనే నిజంగా ఆ ఊరికి, ఆ గ్రామానికి, ఆ ట్రెడిషన్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగించారు అని అంటే నాకు తెలిసి రేపు థియేటర్స్లో డెఫినెట్గా మనందరికీ ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్నారు ఈ సినిమా ద్వారా అని అర్థమైపోయింది. మారెమ్మ తల్లి ఆశీస్సులతో, చల్లని చూపుతో ఈ సినిమా అఖండ విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. నిజంగా అద్దరిపోయింది. ఏ క్యారెక్టర్ చూసినా, ఏ ఫ్రేమ్ చూసినా అసలు ఎక్కడ ఒక సినిమా, ఒక యాక్టింగ్ అన్న ఫీలింగ్ లేకుండా నిజంగా ఆ సినిమాలోకి, ఆ ఊర్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఊరు కట్టుబాట్లు, దేవతలు, గ్రామ దేవతలు, ఇలాంటి చాలా చాలా అంశాలు, ఇంకా చెప్పాలంటే చాలామందికి తెలియని అంశాలు, తెలియని ట్రెడిషన్స్ని కూడా నాకు తెలిసి ఈ సినిమా ద్వారా చూడబోతూ ఉన్నాము. డెఫినెట్లీ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ రాబోతోంది. అండ్ చాలామంది మంచి, మనందరికీ ఎంతో ఇష్టమైన యాక్టర్స్ని మనం చూసాము. వినోద్ కుమార్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పాత్రల్లో లీనం అయిపోయారు. సో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్. మాకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫేసెస్కిను టీజర్లో కనిపిస్తున్న దానికి అసలు సంబంధం లేనట్టుగా ఉందన్నమాట. అండ్ అఫ్ కోర్స్ మోక్ష ఆర్ట్స్ బ్యానర్ పైన మయూర్ రెడ్డి గారు వారి నిర్మాణ సారథ్యంలో మన ముందుకి ఈ చిత్రం రాబోతోంది. అండ్ కో ప్రొడ్యూసర్గా కుశాల్ రెడ్డి గారు, అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ నాగరాజు గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. చాలా చాలా అద్భుతంగా స్క్రీన్ పైకి మీరు అనుకున్న కథని తీసుకొచ్చారు అన్నది టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం మెన్షన్ చేసుకోవాల్సిన ఇంకొన్ని పేర్లలో ప్రశాంత్ ఆర్ విహారీ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. వాట్ అ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నిజంగా టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆల్రెడీ మమ్మల్ని సినిమాలోకి తీసుకుని వెళ్ళిపోయారు. అండ్ ప్రశాంత్ అంకిరెడ్డి గారి విజువల్స్, సో అంత అద్భుతంగా చిత్రీకరించి మా ముందుకు తీసుకొచ్చారు ప్రశాంత్ అంకిరెడ్డి గారు. సో ఇలా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పేస్తూ మరి ఆలస్యం చేయకుండా టీంని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో అఫ్ కోర్స్ మా మయూర్ రెడ్డి గారు ఈరోజు అంటే యూఎస్లో ఉంటారు కాబట్టి ఈ ఈవెంట్కి అటెండ్ కాలేకపోయారు. బట్ వీ హ్యావ్ అవర్ కో ప్రొడ్యూసర్ కుశాల్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మోక్ష ఆర్ట్స్ బ్యానర్ పైన మనం ఈ చిత్రాన్ని ఇక్కడే ఉన్నారా సార్? ప్లీజ్ వెల్కమ్. నేను ఇంకా అక్కడి నుంచి దిగి రావాలనుకున్నా. ఓకే, సో అలాగే మా డైరెక్టర్ నాగరాజు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. మారెమ్మ లాంటి చిత్రంతో మనందరినీ పలకరించబోతున్నటువంటి అద్భుతమైన డైరెక్టర్, ప్లీజ్ వెల్కమ్ నాగరాజు గారు ఆన్ టు ద స్టేజ్. ఆల్సో విమలా భీమిడి గారికి వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ విమలా భీమిడి మ్యామ్, ప్లీజ్. అలాగే సుభాష్ గారిని వేదిక పైకి స్వాగతం పలుకుతున్నాము. సుభాష్ గారు, మీరు త్వరగా స్టేజ్ పైకి వస్తే కానీ నేను ఇంకొకళ్ళని పిలవలేను ఇక్కడ. నమస్తే అమ్మా, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇప్పుడు మా లిరిసిస్ట్ మిట్టపల్లి సురేంద్ర గారు ఇక్కడే ఉన్నట్లయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా డిఓపి ప్రశాంత్ అంకిరెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారీ గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఇద్దరు ప్రశాంత్లు కలిసి మనందరికీ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్నారు ఈ సినిమాకి సంబంధించి. మా డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ వీరేన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వీరేన్ గారిని మీరు ఇప్పటివరకు చాలా చాలా సినిమాల్లో చూసుంటారు యాక్టర్గా. సో బట్ ఆయన యాక్టర్ ఒక్కటే కాదు, డెఫినెట్లీ హీ ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్, రైటర్, యాక్టర్గా మనందరినీ అలరిస్తున్నటువంటి వీరేన్ గారికి వెల్కమ్. ఈ సినిమాలో ఒక మంచి రోల్లో మనకు కనిపించబోతూ ఉన్నారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్.
అండ్ నా ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మా వికాస్ వశిష్ఠ గారికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. వండర్ఫుల్ అండ్ టెరిఫిక్ యాక్టర్ వికాస్ వశిష్ఠ గారు. సినిమా బండి ద్వారా మనందరం చూసాము, ముఖ చిత్రం లాంటి చిత్రాల్లో చూసాము. సో వండర్ఫుల్ యాక్టర్ వికాస్ వశిష్ఠ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్సో ఇన్వైటింగ్ మా బ్యూటిఫుల్ దీపా బాలు, హీరోయిన్ దీపా బాలుకి వేదికపైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. సో టీజర్లో చూసాము ఎంత చక్కగా, నిజంగా ఆ ఊర్లోని ఒక అమ్మాయి అని అనిపించేంత అద్భుతంగా కళ్ళతోటే మనల్ని కట్టిపడేస్తున్నారు అని చెప్పాలి. దీపా బాలు ఫస్ట్ టైం తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించడానికి ఈ సినిమా ద్వారా వచ్చేస్తున్నారు, మారమ్మ ద్వారా. సో దీపా బాలు గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉమేష్ గారిని వేదిక పైన ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో రిక్వెస్టింగ్ కో డైరెక్టర్ సత్య గారు, సత్య పొంగునూరు గారు, కో డైరెక్టర్, టు ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్. అలాగే హరి యాదవ్ గారు కూడా ఇక్కడే ఉన్నట్లయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హరి యాదవ్ గారు, ప్లీజ్ వెల్కమ్. మిట్టపల్లి సురేంద్ర గారు, ద లిరిసిస్ట్. యా, వెల్కమ్ వెల్కమ్ అండి. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మారెమ్మ సినిమా ద్వారా మనందరినీ పలకరించబోతున్నటువంటి, మనకెంతో ఇష్టమైన మాస్ మహారాజా ఫ్యామిలీ మెంబర్గా మనందరి ముందుకి రాబోతున్నటువంటి, మనందరి ముందు ఒక కంప్లీట్ అండ్ అమేజింగ్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోబోతున్నటువంటి మాధవ్ భూపత్ రాజు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికిద్దాము. మొదటి సినిమా టీజర్తోనే మనందరినీ సూపర్బ్గా ఇంప్రెస్ చేసేశారు మాధవ్ భూపత్ రాజు గారు. నిజంగా ఒక డెబ్యూ ఫిలింలో ఇలాంటి ఒక క్యారెక్టర్ని, ఇలాంటి ఒక కథని ఎంచుకుని ఇంత అద్భుతంగా రావడం అనేది మామూలు విషయం కాదు. ఎస్, హియర్ వి హావ్ మాధవ్ భూపత్ రాజు గారు ఆన్ స్టేజ్. అండ్ నౌ మరి మన మాస్ మహారాజా రవితేజ గారిని పవర్ సినిమాతో పవర్ఫుల్గా చూపిస్తూ ఎంట్రీ ఇచ్చి, ఇక అక్కడి నుంచి మాస్ సినిమాలకి, బ్లాక్ బస్టర్లకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి మా బాబీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దామా. ఆయన సినిమాల్లోని ఎమోషన్, ఆయన సినిమాల్లోని మాస్ ఎలిమెంట్స్, ఆయన సినిమాల్లోని పవర్ అండ్ ఎలివేషన్స్ మనందరికీ ఎంత నచ్చుతాయో అంతే అద్భుతమైన పర్సన్ బాబీ గారు. సో ఈజ్ హియర్ టు విష్ ద టీమ్, టు బ్లెస్ ద టీమ్ ఆఫ్ మారమ్మ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాధవ్ గారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ బాబీ గారు ఆన్ స్టేజ్. నరేన్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మహేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సునందిని గారు, డిజైనర్ సునందిని గారు కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉమేష్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉమేష్ గారు వచ్చారా వేదిక పైకి? ఎస్, ఉమేష్ గారు ప్లీజ్.
వంశీ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక బిగ్ గ్రూప్ పిక్చర్ విత్ ఆల్ ద టీమ్ మెంబర్స్. ఛానల్స్ ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి మాధవ్ గారి ఫస్ట్ ఫిల్మ్ మారమ్మ సినిమా ఫస్ట్ ఈవెంట్ ఈరోజు కాబట్టి ఫస్ట్ స్పీచ్ కూడా ఒక పాజిటివ్ నోట్తో బాబీ గారి విషెస్తో స్టార్ట్ అయితేనే బాగుంటుందని అనిపిస్తుంది. కాబట్టి డైరెక్ట్గా మైక్ బాబీ గారి చేతిలో పెట్టేస్తున్నాను. సో అందరికీ నమస్కారం అండి. సరే, ఏ కాలేజెస్ ఉన్నాయి మనకి? హాయ్ హాయ్. మన కాలేజీల పేరేంటి ఈసారి? ఓకే, ఈసారి మన ఏ ఈవెంట్ ఉన్నా మాది మీరు వచ్చేయండి. ఏం ఎనర్జీ గురించి. మీ సార్ని ఖచ్చితంగా చీఫ్ గెస్ట్కి పిలుస్తాం, మీరు అందరు వచ్చేసేయండి. ఈ ఊపుతో మొదలైతే బాగుంటాయి మా ప్రమోషన్స్. అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఎవర్రా మీరంతా? ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చిన మారమ్మ సినిమా అనే ఈ సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా మాధవ్ తరపు నుంచి కానీ, కాలేజెస్ పేరు చెప్పగానే ఊగిపోతున్న ప్రొడ్యూసర్స్ తరపు నుంచి కానీ ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారం. ముందుగా మాధవ్, నేను రవితేజ గారితో మీ అందరికి తెలిసిందే. ఫస్ట్ సినిమా నుంచి ఆయన దగ్గర ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ బాబుతో పాటు మాధవ్ని కూడా చూస్తూ ఉండేవాడిని. ఇందాక అదే అంటున్నాను, నువ్వేమని పిలుస్తావు అంటే పెదనాన్న గిదనాన్న అంటే పళ్ళు రాలిపోతే అన్న అని చెప్పరా అన్నాడంటే ఆయన. సో నిజంగానే అన్న తమ్ముళ్ళలాగా ఉన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు రవితేజ గారు, మీ అందరికీ తెలుసు. సో కాబట్టి ఆయన నాకు తెలిసి మనోడి కాళ్ళ మీద తనే నిలబడి ఎదగాలని కోరుకుంటున్నాడు. అందుకే నాకు ఏ విధంగా కూడా ఆయన ప్రొడక్షన్లో కానీ ఎక్కడ ఆయన నడిపించడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ చేయట్లేదు. అంటే బరిలో వదిలేశారు, యుద్ధం మనోడే చేయాలి, గెలవాలి. సో దానికి కంటెంట్ కావాలి. ఇలాంటి మంచి మారమ్మ అంటే రెగ్యులర్ జనరల్గా ఎవరైనా లాంచింగ్ అంటే ఓ లవ్ స్టోరీ, లేదా కొడితే రోపులు కట్టి ఓ 10 మంది గాల్లో లేసారు, ఇలాంటి లేకుండా ఒక కంటెంట్, ఒక అమ్మవారి ఊరు, ఇలాంటి చూసిన ఇంత గ్లిమ్స్లో నాకు అర్థమైంది ఒక మంచి పాయింట్ చుట్టూ నడిపారని. సో నాగరాజు గారికి, డైరెక్టర్ నాగరాజు గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. సినిమా బాగుంటే ఖచ్చితంగా రవితేజ గారు మాస్ ఫాలోయింగ్, మిగతా ఆడియన్స్ అందరూ ఈ సినిమాని తప్పకుండా చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అండ్ స్పెషల్లీ గ్లిమ్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ చాలా బాగా నచ్చింది, బీజిఎం. ప్రశాంత్, సో ప్రశాంత్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ హీరోయిన్ పర్ఫెక్ట్గా దీప దీప గారికి ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది, చూసిన చిన్న గ్లిమ్స్ వాటికి అయితే నాకు చాలా నచ్చింది. సో సినిమా కూడా ఇంతే, ఈ 2 hours 220 ఎంత ఉందో తెలియదు, కానీ ఇలాంటి కంటెంట్ ఇంత టైట్గా ఉంటే తప్పకుండా మంచి విజయం సాధిస్తానని నమ్ముతున్నాను. టీం అందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. మాకు తెలుసు మీ బిజీ షెడ్యూల్ నుంచి వచ్చారు, మెగా బ్లాక్ బస్టర్ కోసం మీకు బెస్ట్ విషెస్ చెప్పేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.
సో మీరు ఆ మెగా బ్లాక్ బస్టర్ పనుల్లోనే ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు టైం తీసుకుని మా మారెమ్మ టీమ్ని మాధవ్ గారిని విష్ చేయడానికి వచ్చినందుకు. యువర్ ప్రెజెన్స్ మీన్స్ లాట్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. సో ఎస్, ఇప్పుడు మా డిఓపిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రశాంత్ గారు టు స్టార్ట్ విత్. హలో అండి, ఇక్కడ విచ్చేసిన మీడియా విలేకరులకి, ఆడియన్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సో మారెమ్మ అనేది కంప్లీట్లీ కంటెంట్ డ్రివెన్ సినిమా అండి. దీన్ని చూస్ చేసుకున్న డైరెక్టర్కి థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నందుకు. దీన్ని బ్యాక్ చేసిన ప్రొడ్యూసర్స్ మయూర్ రెడ్డి గారికి, కుశల్ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి కంటెంట్ డ్రివెన్ సినిమాని తీసుకెళ్ళాలి అంటే సబ్జెక్ట్ని చాలా బిలీవ్ చేయాలి. సో దే బిలీవ్డ్ సో మచ్ ఇన్ దిస్. అండ్ సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ సినిమాలో మాధవ్ గారు, దీపా గారు, వశిష్ఠ గారు, వినోద్ గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. సో విజువల్స్ కూడా లైక్ స్టోరీ డ్రివెన్ సినిమా కాబట్టి ఎవ్రీథింగ్ అంటే లైక్ వెరీ రూటెడ్గా, సో వెరీ రియలిస్టిక్గా, అథెంటిక్గా యాజ్ పాసిబుల్, అంటే ఎంత కుదిరితే అంతవరకు న్యాచురల్గా పెట్టడానికే ట్రై చేసామండి. దెన్ మ్యూజిక్ ప్రశాంత్ గారు చాలా బాగా స్కోర్ చేశారు. ఎడిటర్ సాయిబాబు తలారి గారు ఆయన కూడా ఎడిటర్ చాలా బాగా చేస్తారు. క్రిస్పీగా ఉంటుంది అనుకుంటున్నా ఎడిట్ కూడా. దెన్ డిజైనర్ సునందిని, సో షీ డిజైన్ వెరీ వెల్. ఆర్ట్ రాజ్ కుమార్ మురుగేషన్ గారు చేశారండి. సో ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్ నాకు రెండు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా. సో వాళ్ళవి వర్క్ వల్లే నా వర్క్ కూడా అంత బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రొడక్షన్లో మన టీమ్ నరేన్ గారు, మహేష్ గారు, రమణ్ గారు, సో మెనీ మెంబర్స్, అండ్ ఈపీ ఉమేష్ గారు చాలామంది చాలా ఇన్వాల్వ్ అయ్యి కంటెంట్ని నమ్మి చేశారండి. కంటెంట్ని బిలీవ్ చేసాము. సో ఎవ్రీ వన్ వాచ్ ఇన్ థియేటర్స్. చాలా బాగుంటుంది సినిమా, మంచి ఎక్స్పీరియన్స్, మన కల్చర్, మన రూట్స్ నుంచి వచ్చిండే కథ. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇంకొక ప్రశాంత్ గారికి మైక్ ప్రశాంత్ గారు ఇచ్చేస్తారు. ప్రశాంత్ ఆర్ విహారీ గారు, మ్యూజిక్ డైరెక్టర్, మాట్లాడతారు ఇప్పుడు. అందరికి నమస్కారం. ఎట్లా ఉన్నారు అందరు? ఇక్కడ కాలేజ్, ఏ కాలేజ్ మీరు అందరు? వావ్ సార్, మయూరెడ్డి గారు చైర్మన్. నేను ఎందుకు అడిగా అంటే నేను కూడా వరంగల్ కాకతీయ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చా. సో కాలేజ్ వైబ్ ఎట్లుంటుందని అర్థమైంది. చాలా రోజులు అయింది కాలేజ్ వైబ్లోకి వచ్చి. సో సూపర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్, అందరికీ మన టీం అందరికీ ఫస్ట్ ఈవెంట్. అండ్ తెలంగాణ కల్చర్ని రూట్స్ నుంచి ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం ఏందనేది వరల్డ్ వైడ్గా తీసుకెళ్తున్నాం తెలంగాణ కల్చర్ టు ద వరల్డ్. సో దిస్ ద ఫస్ట్ ఈవెంట్. ఐ విల్ స్పీక్ వెరీ లెస్. సో గోయింగ్ ఫార్వర్డ్ సురేందర్ అన్నతోటి అద్భుతమైన కొలాబరేషన్ అయింది. మాకు మంచి పాటలు చేసాం అనుకుంటున్నాం. ఒక 4-5 పాటలు ఉన్నాయి సినిమాలో. సో ఒక్కొక్క పాట రిలీజ్ చేస్తుంటాం ఇకపై. అండ్ అందరిది ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అది మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్స్లో ఐ విల్ డెఫినెట్లీ టాక్ మోర్. బట్ అప్పటిదాకా లెట్స్ కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ రాక్ ప్రశాంత్ గారు, అసలు ఏ జానరా వదలట్లేదు మీరు. సో చీలాసో అండ్ గర్ల్ ఫ్రెండ్ లాంటి చిత్రాలకు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే నమ్ముతారా చెప్పండి? టీజర్ చూసిన తర్వాత నిజంగా అదరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ ఆల్సో హ్యావ్ మనీష్ గారు హియర్ హూ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. యా, ప్లీజ్ వెల్కమ్. అండ్ మీకే మైక్ ఇచ్చేస్తాను, రండి ప్లీజ్. హాయ్ అందరికీ. అమ్మ బాబాయ్, భయ్యా కొంచెం భయపడుతుంది మెల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ నాగరాజ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోక్ష ఆర్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మీరందరూ కంపల్సరీ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ. ఏంటండి భయంతో కూడిన సిగ్గుతో వచ్చిన బిడియం అలాంటివా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాదమరాజు అండ్ భాస్కర్ ఇక్కడే ఉన్నారు. ఏయ్, అలా కలిసిపోయారేంటి వాళ్ళల్లో? వెల్కమ్ ఇద్దరికి. అండ్ ఎస్, వీరేన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఇక్కడి నుంచి మాట్లాడాలనా? హలో, బాగున్నారా? మేమందరం బాగున్నాం. అందరికీ నమస్కారం. మా స్టూడెంట్స్కి, మీడియా వాళ్ళకి, ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది. మీకుందా మమ్మల్ని? సో వీఆర్ హియర్ టు సెలబ్రేట్ సంథింగ్ న్యూ. ఒక న్యూ టీమ్, ఒక న్యూ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ తయారు చేశారు, మారమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్ మోక్ష ఆర్ట్స్ ప్రొడ్యూసర్స్ మయూర్ రెడ్డి గారు, కుషాల్ రెడ్డి గారు. ఓకే, it takes a lot of courage and conviction to back a project made by these young people, something very challenging. అది చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. I'd like to also wish and congratulate my best friend, almost like my family, director Nagaraju Manchala. సార్ నా గురువు. So as a filmmaker, I've had the privilege of working with director Nagaraju in many projects for several years. This is the first time I'm so proud to be acting in a film directed by Nagaraju. So I'm very happy for Nagaraju. Thank you. A special mention needs to be made for Madhav Babu. Let's hear it for him first. Madhav Babu! Okay. The Mass Maharaja genes run through his entire family. Kada? But yes! Kani, what we have seen today is Madhav Babu making an identity of his own. I mean, tall, dark, handsome, rugged. Yes! Ravi Teja Garu has entertained us, inspired millions of people. Kani, we are very sure that Madhav Babu will make him proud and make us, all the audiences, very, very proud. Wish you the very best, Madhav. ఒక సిన్సియర్ రిక్వెస్ట్, బాబా అనకండి అంత. అరే మాధవ్ బాబు, మాధవ్ బాబు. I'd once again want to thank the producers, the directors, the beautiful cast, wonderful technicians for having, put in so much effort, dedication, passion into this project. A teaser lo manam chuste ardhamaitundi kada, it's raw, energetic, intense. So let's all encourage this new team and support this film. So nato okkasari cheppali meeru, జై మారమ్మ, జై జై మారమ్మ, జై మారమ్మ. థ్యాంక్ యూ సార్. వాట్ అన్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాదమరాజు. సో అందరికీ నమస్తే. సో చాలా దూరం నుంచి వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో మా టీజర్ని మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నేను నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది టీజర్ చూడగానే, అంత బాగుంది టీజరు. సో మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఛాన్స్ ఇచ్చినందుకు. ఉమేష్ అన్నకి మీకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మేము చాలా ఎంజాయ్ చేసినాం షూట్ చేసేటప్పుడు. కాకపోతే మదన్న అయితే కొంచెం సిగ్గు పడ్డాడు.
సో సిగ్గు రాను రాను మెల్లమెల్ల పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది, అందరూ ఆదరిస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీరు అందరికీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ మాట్లాడతారు. సేమ్ అదే బ్యాచ్ మనం అందరము ఆడికెళ్ళి వచ్చిన మీద నిలబడ్డాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే అందరం ఒకటే గ్రూప్, ఒకటే ఏజ్. రాజన్న అంటే జర పెద్దోడు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాగరాజ్ అన్న, ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఒకలాగా చూసుకోవడం అనేది చాలా మంచితనం అన్నది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మమ్మల్ని అంటే నాకు రాజన్న కానీ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇక మా అన్న నన్ను ముందట ఉండాలి. నిజంగా అన్న పక్క నిలబడాలంటే నాకంటే ఒక ధైర్యం ఉంది, కానీ రాజన్న అస్సలు ఉండడు, ఎందుకంటే సంకలకు వస్తాడు. అరే అందుకనే నేను అంత దూరం నించున్నా, వస్తే ఇజ్జే అవుతుందని. చాతికాడికి వస్తున్నా నేను కరెక్ట్. కానీ నిజమన్నా, నిజం ఇలాంటి ఒక మంచి పర్సన్తో చేయడం చాలా హ్యాపీ. ఇంకా కలిసి చాలా చేయాలన్నా. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నందుకు. ఈ సినిమా మంచి హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో త్వరలో మనం పాటలు వినబోతున్నాము మారెమ్మ నుంచి. సో థ్యాంక్ యూ. హాయ్, నమస్తే. మీరు మ్యూట్లో ఉండరా ప్లీజ్. రిక్వెస్ట్ అన్న మీరు ఒకసారి హాయ్ చెప్పరా అన్న. హాయ్. మీరే గట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ రోక్ కంప్లీట్గా సౌండ్ చేయట్లే. హలో అన్న. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాకు పాటలు రాసే అవకాశాన్ని కల్పించినందుకు నిర్మాత మయూర్ రెడ్డి గారికి, ఓకే, ఈ సినిమాకి నన్ను పాట రాయమని నా ఫ్రెండ్ ఒక ఆయన ఈయనతో రాయించమని సజెస్ట్ చేసిరు నాగరాజు గారికి. నాగరాజు అన్న ఒక పాట రాయాలి రండి అని పిలిచింది నన్ను. పిలిచినప్పుడు ఈయన నాకు కథ చెప్పాలి కదా, కథ చెప్పిండు. ఈయన కథ చెప్పిన తర్వాత ఏమైందంటే నేను కంచం నిండా అన్నం పెట్టుకొని తినలేదు, మంచంలో పడుకొని నిద్రపోలేదు. ఈ నాగరాజు మంచాల అనంటేనే నన్ను రెండింటికి దూరం చేసినప్పుడు ఆ కథని నాగరాజు అన్న ఎన్నిసార్లు చదివి ఉన్నాడో నాకు తెలియదు, కానీ నాకు ఇచ్చినప్పటికీ ఆ కథను నేను 1కి 2 సార్లు, 2కి 4 సార్లు, 4కి 8 సార్లు, 8కి 16 సార్లు చదివినాను. చదివి అన్న నాకు సందర్భాలు చెప్తే సందర్భాలన్నింటినీ బాగా ఆలోచించి మనం కవిత్వంకి పోయి ఎక్కడో మా పైత్యాన్ని ఉపయోగించి రాసే కంటే ఆయన రాసుకున్న కథలోనే చాలా మంచి మంచి మాటల్ని రాసిండు నాగరాజన్న. రండి, నాగరాజన్న దాంట్లో చాలా మంచి మంచి మాటలు రాసిండు. ఆ మాటలనే, ఆ కథలో ఉన్న మాటల్ని, నన్ను బాగా ప్రభావితం చేసిన మాటల్ని పల్లవికి ప్రారంభ పదాలుగా తీసుకొని పల్లవులు రాసిన ఈ సినిమాకి 4 పాటలు రాసినాను. ఆ 4 పాటలు కూడా ఈయన కథలో రాసిన మాటల ఆధారంగానే రాయడం జరిగింది. మాటలే అంత బాగుంటాయి, పాటలు ఎట్లా ఉన్నాయనే రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పండి. నన్ను నమ్మి నాకు 4 పాటలు ఈ సినిమాలో చాలా బరువైన, సందేశాత్మకమైన, కథని చెప్పగలిగిన పాటల్ని నాకు ఇచ్చి రాయించినందుకు ధన్యవాదాలు నాగరాజు అన్న. అంతే ఓపికగా ఎటైనా పోతే తప్పన మళ్ళీ వచ్చి రాయలేమని అన్న. ప్రశాంత్ అన్న, థ్యాంక్ యూ. ప్రశాంత్ అన్న చాలా క్లాస్ మ్యూజిక్ కంపోజర్. ఈ అన్న గురించి ఎవరికి తెలియదు. ఈ అన్న ఏఆర్ రెహమాన్ గారి స్టూడెంట్. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నేర్చుకొని ఇక్కడికి వచ్చిండు. అన్న క్లాస్ బాణీలకి నా చేత కొంత మాటలు రాయించితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ క్లాస్ని, మాస్ని రెండింటిని మెర్జీ చేసింది నాగరాజన్న. నాకు ప్రశాంత్ అన్నని ఇచ్చినందుకు, ఈ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు, దట్టు రవితేజ గారి కుటుంబం నుంచి వస్తున్న నటునికి మొదటిసారి పాటలు రాసే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మనం అందరం రవితేజ గారిని ఏమని పిలుస్తాం? ఎస్, ఆయన మాస్ మహారాజా, ఈయన ఊరా మాస్ మహారాజా. థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు, థ్యాంక్ యూ సార్. అలాగే కమల్ గారు, ఇంకొక లిరిసిస్ట్ కమల్ గారు కూడా ఇక్కడ ఉన్నారని ఇప్పుడే తెలిసింది. సో కమల్ గారు ప్లీజ్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే మా కో ప్రొడ్యూసర్ కుశాల్ గారు మాట్లాడే ముందు మా అమ్మ విమల గారు మీ బ్లెస్సింగ్స్ మయూర్ గారు చూస్తూ ఉంటారు లైవ్ అక్కడి నుంచి. మయూర్ గారి అత్తగారు, సో విమల గారు అమ్మ ఒక్కొక్క 2 అడుగులు రండి. ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్ గారికి అందరూ మంచి కష్టపడి చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ గారు వచ్చారా, ప్లీజ్ రండి, ఇప్పుడు మీ మాటలు. హాయ్ అండి, నా పేరు కమల్ ఇస్లావత్. ఈ సినిమాలో నాకు 2 పాటలు రాసేటువంటి అవకాశం ఇచ్చిండ్రు అన్న డైరెక్టర్ రాజన్న, అలాగే అన్న ప్రశాంత్ అన్న. ఈ 2 పాటలు అన్నయ్యకి థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ముఖ్యంగా అన్ననే కల్పించాడు, మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తొందరలో ఈ పాటలు వింటారు, మీరందరూ ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కుశాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా కో ప్రొడ్యూసర్ కుశాల్ రెడ్డి గారికి ఒక్కసారి క్లాప్స్. ఇక్కడికి వచ్చిన అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. సో బేసికలీ మేము ఈ స్టోరీ అనుకున్నప్పుడు అందరూ న్యూ. నేను, మామ, మయూర్ రెడ్డి అండ్ నాగరాజు, హీరో అందరూ న్యూ. వీ నెవర్ నో అసలు ఈ సినిమా మేము ఎట్లా చేస్తాము, ఎట్లా స్టెప్స్ వేసుకోవాలి ఏందనేది. సో బట్ ఫైనల్లీ నాగరాజు చాలా చాకచక్యంగా సినిమాని ఓ లైన్లో తీసుకొచ్చి మాతో ఏమేమి కావాలనో కొట్లాడి ఫైట్ చేసి అన్నీ తీసుకున్నాడు. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ ఎ వెరీ ఎక్సలెంట్ టీమ్. ఇక్కడ ఉన్న అందరూ చాలా బాగా వర్క్ చేశారు, టెక్నికల్ టీం కానీ ప్రొడక్షన్ టీం కానీ. అసలు సినిమా నేను ఒక ఆడియన్ లాగా చూశాను సినిమా. ఇట్స్ అన్ ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ నాగరాజు గారు ఫర్ డూయింగ్ దిస్ మచ్ బిగ్ జాబ్. అండ్ మా మామ కూడా చాలా ధైర్యం చేసి ఈ సినిమా తీసిండు. బికాజ్ ఒక ఎన్ఆర్ఐ ఉండి ఇండియాలో సినిమా తీయాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మయూర్ రెడ్డి గారికి బెస్ట్ విషెస్ చెప్పేస్తూ ఇప్పుడు నేను ఆయనకు మైక్ ఇవ్వకపోతే మీరందరూ ఊరుకునేలా లేరు. సుభాష్ గారి మాటలు విందాం ఇప్పుడు. ఆగురే, నువ్వు సార్ మాట్లాడదా ఏంది? ఆగురు ఇక చాలు, ఆపండి చాలు. మీరు ఆపితే నేను మొదలు పెడతాను. సో ఇక్కడ చాలామందికి తెలియదు కాబట్టి క్యాంపస్లో కలిసినా చాలు. సో ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ ఆర్ స్టూడెంట్స్ అండ్ చైర్మన్ గారు మిస్టర్ మయ్యరెడ్డి గారు ఇన్స్టిట్యూషన్స్కి. ఐఎమ్ ద సెక్రటరీ. నా పేరు సుభాష్ రెడ్డి, మయూర్ గారి మేనబామ్మడిది, ఐ మీన్స్ బ్రదర్ ఇన్ లా. నేను ఈ మారమ్మ మూవీ నాకు లింక్ ఏంటిది అంటే దాంట్లో నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆ టీం వర్క్ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే, కానీ ఇంట్లో కడుపు నొప్పి చెప్పి స్కూల్కి వెళ్ళకపోవడమో లేకపోతే మా పిల్లలున్నారు చెప్పొద్దు అది. ఆ చిన్న యాక్టింగ్ నుంచి ఇక్కడ పెద్ద యాక్టింగ్ అంటే తెలంగాణలో ఏంటిదంటే సినిమా ఫీల్డ్ అంటే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్, తక్కువ అటు సైడ్ చూపించడం ఉంటుంది. మా బావగారికి ఎప్పటి నుంచో మూవీ ఆర్టిస్ట్ కావాలని ఉండేది, మయ్యరెడ్డి గారికి మూవీ ఆర్టిస్ట్ కావాలని ఉండేది. అండ్ డైరెక్టర్ అప్పటి నుంచి అయినా యుఎస్లో ఉంటుండు, చిన్న స్క్రిప్ట్స్
స్కిట్స్ చేయడం, అక్కడ మంచి డ్రామా చేయడం, అట్లాంటి ఇంట్రెస్ట్ మెల్లిగా ఇప్పుడు ప్రొడ్యూసర్ సడన్గా ఓ పెద్ద స్టెప్ తీసేసుకున్నారు. సో మారెమ్మ టీం, ద యంగ్ అండ్ డైనమిక్ హీరో గారు మాధవ్ గారికి అందరూ ఒకసారి ఓ వేసుకోండి. సో అండ్ హీరోయిన్ గారు కూడా ఒక ఓ వేసుకోండి. సో మూవీ ట్రైలర్ చూసారు కదా, ఎట్లా అనిపించింది? అంటే మన 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 చైర్మన్ సార్ అని కాదు, ఎట్లా అనిపించింది? బ్లాక్ బస్టరా? అదరకూడదామా మొత్తం, అంతే కదా? సో నాగరాజ్ గారు కూడా అందరు కలిసి ఒకసారి మారెమ్మ మూవీ నుంచి నాగరాజు గారికి కూడా ఒక బ్లాక్ బస్టర్ పడాలని, మా మారెమ్మ మా బావగారి మోక్షాట్స్, మా కోడలి పేరు మోక్షాట్స్ నుంచి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ స్క్రీన్ పైన కనిపించబోతున్నారంట, చూసుకోండి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు. అండ్ నౌ వికాస్ వశిష్ఠ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులైంది స్టేజ్ ఎక్కి, కొంచెం టైం తీసుకున్నాను, బట్ వృధా కాలేదు అనుకుంటాను టైం తీసుకున్నది. బికాస్ మారెమ్మ అనే సినిమా ఒప్పుకున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉండే. అండ్ ప్రతిరోజు నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా వెరీ ఎక్సైటింగ్ చాప్టర్ అది. అండ్ ఉండరా బాబు, ఇక్కడ మాటలే రావట్లేదంటే చాలా రోజులు ఏంటంటే మళ్ళీ డైలాగ్ అంటాడు. ఒక్క నిమిషం ఫస్ట్ పూర్తి చేస్తాను. నాకు ఆల్రెడీ చేతులంతా వణుకుతున్నాయి, ఆగండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ టు మయూర్ గారు అండ్ కుషల్ గారు ఫర్ బ్యాకింగ్ సచ్ రైట్ సబ్జెక్ట్. అంటే చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ని తీసుకొచ్చిన మా నాగరాజ్ గారికి, వాళ్ళ వెనకాల నుంచి నిలబడి ది సపోర్టెడ్. అండ్ చాలా కరేజ్ కావాలి, చాలా కరేజ్ కావాలి ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేయాలంటే. అండ్ ఒక చిన్న పీరియడ్కి వెళ్తాం అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. నేను మరీ ఎక్కువ చెప్పను, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ క్రూ, ప్రశాంత్ గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, అండ్ ది ఎడిటర్స్ అండ్ ది ఎంటైర్ టీమ్, ది ఎంటైర్ క్రూ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్. Thank you so much. And everyone have put in their 100% efforts. And my co-star Madhav, it was really nice, brother, to work with you. We అంటే మనకు ఒక చిన్న బ్యాంటర్ ఉంటుంది, and we had good fun also on the sets. Looking forward for this, and I wish you really a good luck for Maremma. And Deepa, పాప అమ్మాయికి ఏమీ అర్థం కాక దిక్కులు చూస్తుంది, కానీ ఇది అర్థమైంది కదా, ఇది ఒకటే అర్థమైంది అనే పదం అర్థమైంది. నైస్. సో వెల్కమ్ టు తెలుగు ఫిలిం. మే ద జర్నీ గో లాంగ్ వే. గుడ్ లక్ ఫర్ మారెమ్మ, గుడ్ లక్. అండ్ థ్యాంక్ యూ నాగరాజన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాగరాజన్న స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు చదవమన్నారు. నాకు కొంచెం తెలంగాణ యాస కొంచెం కష్టం ఉండే, బట్ ఐ కుడ్ రీడ్ ఇట్ ఈజీలీ. అండ్ అంటే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి చాలా హెల్ప్ చేశారు. ఎస్పెషలీ రవి నాకు చాలా హెల్ప్ చేశాడు విత్ డైలెక్ట్. సో థ్యాంక్స్ రవి అగైన్. అండ్ నాగరాజన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ టు దిస్ అండ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చూడండి. ఆగండి. మాధవ్ ఎవరు? రవితేజ గారి ఫ్యామిలీ. రవన్నదే ఒక డైలాగ్ చెప్పేద్దాం. ఈ సినిమా చేశాడు, గెలుస్తుందో
ఓడిపోతుందో సినిమా మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తెలిసింది సినిమా ఒకటే, సినిమా ఒకటే సినిమా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంతే, సినిమా ఒకటే. గెలిచినా ఓడిపోయినా సినిమా చేస్తాం, చచ్చిపోతాం అంతే కదా, సినిమా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. ఓ థ్యాంక్ యూ వికాస్ వశిష్ఠ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. నాగరాజ్ గారు కరెక్ట్ చేతిలోకే మైక్ వెళ్ళింది. సో ప్లీజ్ డైరెక్టర్ నాగరాజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హీరోయిన్ తర్వాత మాట్లాడుతుంది. ఏంది ఫస్ట్ మారమ్మ రాని తమ్ముడు. ఓకే, అందరికీ నమస్కారం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ట్రైలర్ ఫంక్షన్లో చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, కానీ ఈ మారెమ్మ సినిమాకి ఇది ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్. టీజర్ లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ మాకు గైడ్ చేసింది మా ఎడిటర్ సాయన్న. అన్న ఇట్లా చేద్దాము, ఇట్లా వెళ్దాము అన్నప్పుడు నేను ఒక కట్ తీసుకెళ్ళినప్పుడు మా ప్రశాంత్ విఆర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు చూసి, సార్ నాకు మీరు కథ చెప్పినలాగా లేదు సార్, కొంచెం ఆలోచించండి అంటే మళ్ళీ మేము కొన్ని రోజులు వీక్స్ చూసి ఇప్పుడు మీరు చూసింది కట్ చేశాను నేను. నచ్చిందా? ఇదేంటంటే ఆ మారెమ్మ అనే మన మారెమ్మ గ్రామదేవత చుట్టూ మైసాపురంలో ఉండే ప్రతి క్యారెక్టరు మనలో ఎవడో ఒకడికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అంటే ఎగ్జాంపుల్ చెప్పడానికి కొన్ని సినిమాలు ఉంటాయి, కానీ ఈ సినిమా వచ్చినాక దీన్ని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ మైసాపురం అనేది ప్రతి ఊరు అనమాట. మనం ఏదైతే మైసాపురం చుట్టూ జరిగిన స్టోరీ, అరే నీ అవై మనువులో కూడా జరిగింది కదా భయ్, ఈ క్యారెక్టర్ మన అట్లాంటిదో కానీ అని అనుకునేలాగా ఉంటుంది ఇది. నెక్స్ట్ మన ట్రైలర్లో ఇంకొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒక చిన్న ఇన్వైట్, మన సదానంద గారు రాలేదు, రజా క్యారెక్టర్ ప్లే చేసినాను. ప్లీజ్ వెల్కమ్ అన్న, స్టేజ్ మీకు రండి ప్లీజ్. నువ్వు లొల్లి చేసినావు సినిమాలో, స్టేజ్ మీదకి రాలే ఎందుకనా? ఈయన ఎవరో ఆపిల్నంట అందుకే రాలే. ఈయన పెద్ద కథ ఉంటుంది. మన క్యారెక్టర్ చెప్పడానికి వచ్చినప్పుడు ఒకటి ఇంత చేస్తే నేను కిరణ్ అన్న అని ఇద్దరు ఉంటాం మా టీంలో. కిరణ్ అన్న నేను ఈయన రూమ్లో కూర్చొని తీసుకుపోయి సినిమా వస్తావు అన్నట్టు చేయించిన నేను ఈ క్యారెక్టర్ని. ఎడవైనావనా అన్న మాట్లాడతాడు. థ్యాంక్ యూ అన్న. నాది అయిపోయింది, అన్న మాట్లాడతాడు. ఇక పెండ తట్ట ఇక నువ్వే చెప్పాలి. అందరికి క్షణార్థి. అందరు మంచుకున్నారా? మంచుకుంటేనే కదా మనం ఇక్కడ దాకా వచ్చినాం. ముందుగా పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా మరి మారెమ్మ యొక్క టీజర్ సక్సెస్కు వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో నేను రజాక్ అనే ఒక క్యారెక్టర్ చేసిన, నన్ను నమ్మి రజాక్ అనే ఒక క్యారెక్టర్ని ఇచ్చి చేయించిన నాగరాజన్న మీకు ధన్యవాదాలు. వాస్తవంగా ఈ క్యారెక్టరు అన్ని క్యారెక్టర్లు ఒక రకంగా ఉంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్ సపరేట్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేసి మరి అలాంటి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నిర్మాతకి, డైరెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాను మీరందరూ కూడా ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఇట్లనే ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సదానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎదురు చూస్తున్నారుగా హీరోయిన్ అని, దీప మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. నేను తమిళ అమ్మాయి. దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సూన్ ఐ విల్ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్.
అండ్ ఈ ఫిల్మ్లో అందరూ చాలా పట్టేసి ఈ ఫిల్మ్ చేద్దాం, అందరూ పెట్టేసి కష్టపడి ఈ ఫిల్మ్ చేస్తున్నాం. అందరూ థియేటర్కి వచ్చేసి చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఎస్పెషలీ ప్రొడ్యూసర్ మయూర్ గారు అండ్ డైరెక్టర్ నాగరాజ్ గారు. He was the person who approached me for this character, and I'm happy to be the part of this film. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరు మైక్ మీకు ఇస్తున్నారండి సార్, మళ్ళీ మీ స్పీచే వినాలని. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మారెమ్మతో మనందరి మీ ముందుకి వస్తున్నటువంటి ద ప్యాషనేట్ న్యూ సెన్సేషన్ మాధవ్ గారి స్పీచ్ వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మా అన్నయ్య మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. అండ్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన అంటే బాబీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మారెమ్మ కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో మొదలెట్టాం కదా మన షూటింగ్. ఇప్పుడు టీజర్ ద్వారా మీ అందరి ముందు ఉండటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఒక ఈ మొహాన్ని ఈ మొహంలో ఉంచుకుంటారా అని అనుకుంటారా? నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే నేనే ఇప్పుడు ఊహించుకోలేదు, అలాంటిది మీరు ఊహించుకున్నారు నన్ను. అలాగా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఈ స్క్రిప్ట్ నాకు చాలా ఎర్లీ స్టేజెస్లోనే వచ్చినందుకు, మీ విజన్ని సపోర్ట్ చేసినందుకు కుశాల్ గారికి మయూర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ విజన్ని బాగా విజువల్గా చూపించినందుకు ప్రశాంత్ గారికి, ఈయన విజువల్స్ చాలా బాగా వచ్చినాయి, వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ ఎవరైనా అంటే ఇప్పుడు నా లుక్ ఇలా ఉండేది, ఇలా ఎలా ఎక్స్పెక్ట్ చేయరో ఆయన నుంచి కూడా అంతే. చాలా సాఫ్ట్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా, 20 తీస్తారు. 10 times ఉండాలి దీనికి సినిమాలో. అండ్ ఇంకంతే ముందు ఈవెంట్లో ఇంకా బోల్డ్ మాడేసుకుందాం. థ్యాంక్ యూ. అసలు ఒకసారి జస్ట్ వింటుంటే మాకు రవితేజ గారి మాట్లాడే విధానమే అలా గుర్తు చేస్తున్నారు. ఐ థింక్ చాలా 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 నేర్చుకుని ఉంటారు. ఎందుకంటే స్క్రీన్ మీద చూసే మేము ఆయన నుంచి ఇంత ఇన్స్పైర్ అయ్యామంటే, రోజు దగ్గరగా చూస్తూ మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, ఎంత నేర్చుకుని ఉంటారు కదా. రవితేజ గారి నుంచి నేర్చుకున్న ఏ ఎలిమెంట్ని మీరు మారెమ్మలో యూజ్ చేశారు? ఐ మీన్ మారెమ్మలో అంటే బేసిక్గా లైఫ్లోనే ఏది సీరియస్గా తీసుకోకపోవడం. లైఫ్లో ఏది సీరియస్గా తీసుకోకపోవడం. ఓకే, సో అది వర్క్కైనా లైఫ్కైనా వర్తిస్తుంది ఏదైనా. సూపర్. అయితే మా వాళ్ళందరూ ఇందాక నుంచి మొత్తుకుంటున్నారు డైలాగ్ చెప్పించు. డైలాగ్ ఈ డైలాగ్తో డిసప్పాయింట్ అవ్వకండి. జై మారెమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈవెంట్ కదా, ఇబ్బంది పెట్టము, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంకింగ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ మారెమ్మ ఫర్ జాయినింగ్ హియర్. అయితే మాకు డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారు, ఐ మీన్ కో ప్రొడ్యూసర్ కుశాల్ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Q&Aలోకి వెళ్ళిపోదాము. సో రిక్వెస్టింగ్ మాధవ్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ దీపా టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ వికాస్ గారు. సో మీ 5గురిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ కెన్ ఆల్ హ్యావ్ యువర్ సీట్స్. అండ్ ప్రశాంత్ విహారీ గారు, ఐ థింక్ మీరు కూడా Q&Aలో జాయిన్ అయితే బాగుంటుంది. ప్లీజ్ జాయిన్. సో ఇప్పుడు మారెమ్మ ఫస్ట్ ప్రెస్ మీట్, మీడియాతో ఇంటరాక్షన్ మొదలు పెట్టేద్దాము. Okay, so requesting team members to please have your seats. Madhav garu, Deepa garu, Vikas garu, please కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఐఎమ్ ష్యూర్ క్వశ్చన్ మీకే వస్తుంది. మైక్ ఇచ్చేస్తున్నా. ఇటువైపు కూడా ఒక మైక్. మాధవ్ గారు
హలో అండి. హాయ్ సార్. హాయ్ హలో హలో. రవితేజ గారు స్క్రీన్ నేమ్ మార్చుకుని సినిమాలోకి వచ్చారు. ఏది? రవితేజ గారు స్క్రీన్ నేమ్ మార్చుకుని సినిమాలోకి వచ్చారు కదా. మీ మీ ఒరిజినల్ పేరు మాధవ లేదంటే స్క్రీన్ కోసం అలా ఏమైనా మార్చారు? ఒరిజినల్ పేరు మాధవే. ఓకే. యా. ఫస్ట్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు రవితేజ గారు వినిపించారు మాకు, ముఖ్యంగా నాగరాజు గారు అన్నప్పుడు. ఓహో. ఇప్పుడు మొదటి అడుగు వేస్తున్నప్పుడు స్క్రిప్ట్ దశలో చాలా ఆలోచిస్తారు ఎలాంటి స్క్రిప్ట్తో ఇంట్రొడ్యూస్ అవ్వాలని. మీరు ఎంతవరకు ఆలోచించారు? రవితేజ గారి అడ్వైజ్ ఎంతవరకు తీసుకున్నారు? చాలా ఆలోచించాం కాబట్టి కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే దిగుదామని ఫిక్స్ అయిపోయాను. ఇది ఓకే చేసే ముందు ఒకసారి ఆయన్ని అడిగాను, ఆయన ఎక్సైట్ అయ్యారు. అప్పుడే అంటే ఈ కథ విన్న వెంటనే దీంట్లో ఒక పార్ట్ అయిపోదాం అనే ఫీలింగ్ వచ్చింది ఇమీడియట్గా. సో థ్యాంక్ యూ, ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి ఈ స్క్రిప్ట్ తెచ్చినందుకు. అంటే సెట్స్కి వెళ్ళే ముందు ఏమైనా ప్రిపరేషన్ చేస్తారా? ఏమైనా యా, యాక్టింగ్ స్కూల్స్ ఏమైనా వెళ్ళారా అలాంటిది? బేసిక్గా ఏదో తెలంగాణ సినిమా, నాదేమో కంప్లీట్గా నార్మల్ ఆంధ్ర స్లాంగ్. సో దానికి ఒక 3 నెలలు తెలంగాణ నేర్చుకుని అది మొత్తం మేక్ ఓవర్ ఆయన చెప్పిన వర్క్ షాప్స్ అన్నీ మొత్తం పార్టిసిపేట్ చేస్తూ సో ఇంకా షూటింగ్ ఈజీ అయిపోయింది. ఇంకా సో 3 నెలలు గట్టిగా ప్రిపేర్ అయ్యాం. ఆ బియర్డ్కి జుట్టు చూసరికి ఎంత భయంకరంగా ఉందో. అదే ఇదివరకు ఒక సినిమా చేసినట్టున్నారు ఈడియట్ అనే పేరుతో. ఆ సినిమా ఎంతవరకు వచ్చింది? అది కూడా వస్తుంది మెల్లిగా. దాన్ని హోల్డ్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకురావడంలో కంటెంట్ ఇదే స్ట్రాంగ్గా ఉంటుందని ఫిక్స్ అయ్యి ఇదే ముందు వద్దామని ఫిక్స్ అయ్యాం. ఓకే. డైరెక్టర్ గారు, తెలంగాణ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమాలు ఈ మధ్య చాలా గట్టిగా సౌండ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ. అదే లిస్ట్లో ఈ సినిమా కూడా ఉంటుంది అనుకుంటున్నాం. యా, డెఫినెట్లీ సార్. టీజర్ చూస్తుంటే పొట్టేల్ అనే ఒక సినిమా వచ్చింది కొన్ని రోజుల క్రితం. అవును సార్. దాని ఫ్లేవర్ ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది. అది డిఫరెంట్ సార్, అది నేను కూడా చూశాను. ఇది కొంచెం మన మారెమ్మ దేవత, గ్రామ దేవత చుట్టూ తిరిగే ఒక కథ సార్ ఇది. పొట్టేలు ఏంటంటే పొట్టేలు చుట్టూ తిరుగుతూ తర్వాత పాప సైడ్ వెళ్తుంది కదా, ఎడ్యుకేషన్ సైడ్. కానీ ఇది కంప్లీట్గా మారెమ్మ అనే ఒక గ్రామ దేవత. అది మైసాపురంలో ఒక సెటప్ అయిన ఒక ప్రాపర్ విలేజ్ రూటెడ్ స్టోరీ సార్ ఇది. బేసిక్గా కొన్ని ఈవెంట్స్ ట్రూ అంటే రియల్ జరిగిన ఇన్సిడెంట్లనే తీసుకున్నాం మనం. దాన్ని ఇప్పుడు మైసాపురం అని ఒక ఫిక్షన్ విలేజ్ని క్రియేట్ చేసి మొత్తం అక్కడ సెటప్ చేసుకున్నాం. దీనికోసం మేము దాదాపు ఏపీ, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ దాదాపు ఒక 6 to 7 months తిరిగి రీసెర్చ్ చేసి, యాక్చువల్ ఏంటంటే ఈ మైసాపురంలో ప్రతి క్యారెక్టరు మన దాంట్లో ఒక రిప్లికేట్ అవుతాడు. వాడు బిహేవ్ చేసే విధానం కావచ్చు, ఊరు గురించి బ్యాడ్గా మాట్లాడుకోసం, మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఊరు కోసం సపోర్ట్గా నిలబడే విషయంలో స్ట్రాంగ్గా మనం ఎట్లుంటామో అలాంటి క్యారెక్టర్స్ అన్నీ కనబడుతుంటాయి సార్ ఇక్కడ. మాధవ్ని ఎందుకు తీసుకున్నారు సార్? మాధవ్ని నాకు తిమ్మారెడ్డి గారు సజెస్ట్ చేశారు సార్. ఐమ్ థ్యాంక్స్ టు తిమ్మారెడ్డి గారు. నేను ఈ కథ రాసుకున్నప్పుడు నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉమేష్ నా ఫ్రెండే, తను నేను కలిసి చాలా ట్రయల్స్ చేసాం. ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కానీ హెల్ప్కి తీసుకొని కూడా ట్రై చేసినప్పుడు తిమ్మారెడ్డి గారు నాకు ఫిలిం ఛాంబర్ దగ్గర కలిసినప్పుడు తను నేను కలిసి పీవీపీలో వర్క్ చేసాం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాను, తను ఎగ్జిక్యూషన్లో ఉన్నాడు. అప్పుడు మాధవ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ గురించి చెప్తూ నేను ఇట్లా ట్రై చేస్తున్నా సార్ అని చెప్పినప్పుడు, నీకు సెట్ అవుతాడంటే నేను మాట్లాడతాను అని చెప్పాడు. అపాయింట్మెంట్ సెట్ చేసిన తర్వాత నేను దానికి ముందు ఒక ప్రిపరేషన్ తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ 6-7 months మేము రీసెర్చ్ చేసి ఉన్నాం కదా, ఇమేజెస్ కానీ లుక్స్ కానీ ఇలాంటివన్నీ నేను తీసుకొని ఒక డెమో రెడీ చేశాను. నాకున్న ఎడిట్ నాలెడ్జ్తోని చిన్న ప్రోమో లాగా క్రియేట్ చేసి తనకి నరేషన్ ఇచ్చినప్పుడు తన ముందే చెప్పాడు, బ్రదర్ నేను ఆల్రెడీ 6 scripts లాక్ చేసి పెట్టుకున్నాను, నీకు ఓకేనా? నాకు ఒక 1 year 1.5 year అంటే, సార్ మీరు కథ వినండి, నస్తే నెక్స్ట్ స్టెప్స్ మాట్లాడుకుందాం, లేదంటే విల్ సీ సార్ అన్నాను. కథ విన్నాక ఐ థింక్ బ్రదర్ అంటే షూట్కి వెళ్ళే ప్రయత్నం కూడా హోల్డ్ చేశాడు. అది నాకు కొంచెం బాధాకరం అనిపించింది. కానీ తర్వాత దానికంటే ఇది స్ట్రాంగ్ ఉంది నాగరాజ్, మనం దీన్నే వెళ్దామని చెప్పారు. అది రవి సార్ కూడా ఇన్పుట్ వెళ్ళింది. తర్వాత మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మేము వి గో ఫర్ అంటే మాకు షూటింగ్కి తను ఓకే అన్న దానికి దాదాపు 4-5 నెలలు గ్యాప్ ఉన్నది. అప్పుడు మేక్ ఓవర్ చేసాం. చాలా స్మార్ట్గా క్లీన్ షేవ్లో ఉండేవాడు, ఒక బుల్ లాగా తయారు చేసినాం మేము.
అది సార్. సార్ నాగరాజ్ గారు, మాధవ్ గారు. ఇక్కడే నాగరాజ్ గారు, అంటే ఇట్లాంటి అంటే మారమ్మ గ్రామ దేవతలకు సంబంధించి కథను చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చాలా గ్రామాల్లో ఇలాంటి వాతావరణం కనబడుతుంటుంది, ఇలాంటి జాతరలు కావచ్చు, ఆ నేపథ్యం అంతా కూడా సో తెలంగాణ కల్చర్లో మనం చూస్తుంటాం. బొడ్రాయి పండుగ కావచ్చు, ఈ దున్నకు సంబంధించి ఇవన్నీ కూడా. సో మీ అంటే ట్రూ ఈవెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే మీ కొన్ని ఉంటాయి సార్. రాసుకున్నటువంటి కథేనా ఇది? సార్ నేను ఫిక్షన్ ఏం ఎక్కువ వేయలేదు సార్, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని మనం మెన్షన్ చేసింది కూడా దానికోసమే. ఊర్లో ప్రతి ఊర్లో మేము ఎక్కడెక్కడైతే ఆదిలాబాద్, మేము నల్గొండ, ఈవెన్ వెస్ట్ బెంగాల్ ఇట్లా వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ కల్చర్ని వాళ్ళు ఎంత ప్రియారిటిస్తారు. మనం ఇప్పుడు మీరు అన్న బొడ్రాయి పండుగ మన మోస్ట్లీ ఐ థింక్ తెలంగాణలో ఉంటుంది, కానీ వెస్ట్ బెంగాల్లో డిఫరెంట్గా ఉంటుంది. కల్చర్ ఒక్కటే కానీ వాళ్ళు పేరు పెట్టుకునే విధానాలు వేరు. సో అవన్నీ నేను పర్టికులర్గా ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేనేం తప్పు చేయలేదు సార్. ఇంకోటి ఈ సెటప్ అంతా 90sలో ఉంటుంది సార్, ప్రజెంట్స్లో నడవదు ఈ స్టోరీ. 90sలో సెటప్లో ఉంటుంది, 90s వరల్డ్లోకి వెళ్తాం మనం. అంటే మాధవ్ని దృష్టిలో పెట్టుకునే సినిమా తీసారా, లేదంటే మాధవ్ వెనకాల ఉన్నటువంటి రవితేజ ఇమేజ్ని పోర్ట్రేట్ చేస్తూ సో వాళ్ళ అభిమానులకి ఒక మాధవ్ని ఇవ్వబోతున్నాం అన్నట్టుగా దీన్ని తీసుకోవడం జరిగింది? లేదు సార్, ఇక్కడ రవితేజ సార్ది అట్లా ఏం కాదు, కానీ మాకైనా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈవెన్ మాధవ్ గారు ఈ ప్రాజెక్ట్ చేస్తాను అని తన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ నా ఇన్వాల్వ్మెంట్ అలాంటివి లేదు, వద్దు, ఉండకూడదు, ఏదన్నా ఉంటే మీకు బ్యాక్ ఎండ్గా ఉంటానంటే ఇప్పుడు ఒక పవర్ ఉంటుంది కదా సార్ మన వెనకాల, అలాంటి పవర్ ఇప్పుడు రవితేజ గారు మాధవ్కి అది చెప్పినా చెప్పకున్నా. కాకపోతే ఏంటంటే నాకు కటౌట్ నచ్చింది, మాధవ్కు నాకు కటౌట్ నచ్చింది. తర్వాత నేను ఉమేష్ మరేంటి బాబు చాలా క్లీన్గా ఉన్నాడు, మన ఇట్లా రగడ్లోకి వస్తాడా అంటే అడుగుదామని చెప్పారు. జస్ట్ మేము స్టోరీ నరేట్ చేసిన రెండో రోజే మళ్ళీ పిలిపించుకున్నారు, వాళ్ళ సిస్టర్ కూడా మళ్ళీ చెప్పించి, తన పేరు కూడా మోక్షనే, రవితేజ సార్ వాళ్ళ డాక్టరు. ఆమెకి ఇంకా బాగా నచ్చింది. ఒక రకంగా ఏంటంటే ప్రొడక్షన్ నేను చేసుకోవచ్చా అన్నట్టు కూడా మాట్లాడింది. కానీ అప్పటికే మాకు ప్రొడ్యూసర్ ఓకే అయిపోయి, లేదు సార్ ఇలా ఉన్నారు వాళ్ళు, మీరు మీట్ అవ్వండి, ఇఫ్ యూఆర్ ఓకే విల్ గో అన్నట్టు మాట్లాడుకున్నాం. మేజర్ ఏంటంటే మీరు చూసారు 6.3 2 బ్రో 6.3 ఉంటాడు. నేను రానా సార్తో 6 years పని చేసిన, ఆయనకంటే ఈయనకి హైట్. ఆ గడ్డం పెంచినాక నా క్యారెక్టర్ ఏదైతే, ఈ క్యారెక్టర్ పేరు కర్ణి అనమాట, కర్ణీలో పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు ఆయన. మీరు అంటే ఇప్పుడు మీరు రిలీజ్ అయినాక మీరే అంటారు, అంటే సూటబుల్గా క్యారెక్టర్కి కరెక్ట్గా ఫిట్ అయ్యాడనే ఫీలింగ్ ఉంటుంది. ఈవెన్ మీరు పోస్టర్లో చూస్తున్నప్పుడు అట్లే కనబడు. మా పోస్టర్ డిజైనర్ అనంత్ గారు అదే అన్నారు, ఎక్కడ పడ్డారు సార్ ఇద్దరిని అంటే, సార్ ఈయన రవితేజ సార్ ఫ్యామిలీ అంటే, అవునా అరే అన్నట్టు మాట్లాడు. అంటే ముందు మూవీ గురించి దీంతో కంపేర్ చేసి భలే మేక్ ఓవర్ చేశారు సార్ అన్నట్టు మాట్లాడు. అది నాకు ఇప్పుడు ప్లస్ అయింది. మాధవ్ గారు, ఇందాక వశిష్ఠ గారు మాట్లాడుతూ రవితేజ గారు డైలాగ్ చెప్పారు, నేను ఇంతది అది అంటే సినిమా ఏదైనా కూడా మళ్ళీ ఇక్కడ ఇంకో సినిమా చేస్తామని. బట్ మీకు రెండో సినిమా వరకు వెయిట్ చేసే అంత అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే టీజర్తోనే పని అయిపోయింది అనిపిస్తుంది. అంత బాగుంది టీజర్ యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్, మీ ఇలాంటి ఎంకరేజ్మెంటే నాకు కావాలి. ఏదో మీరు జస్ట్ టీజర్ అన్నారు కానీ సినిమా చేస్తే బాగుండి చూద్దాం అన్నంత ఫీలింగ్ ఉందన్నమాట. అంటే జస్ట్ అలా తీసుకెళ్ళిపోయారు. అంటే ఒక ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఒక 3 ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఆ 1.5 minute ఆ 3 ట్రావెలింగ్ అనేది చేయించారు డైరెక్టర్ గారు. అయితే బట్ ఏ హీరోకైనా కూడా లాంచ్ అవుతున్నప్పుడు ఏంటంటే తన స్ట్రెంగ్స్ ఏంటనేది, సినిమా హిట్ అవుతుందా ఇంకోట అదంతా ప్రేక్షకుల మీద ఉంటుంది, కథ మీద ఉంటుంది, అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. బట్ హీరోకి ఏంటంటే తన స్ట్రెంగ్స్ని ఎగ్జిబిట్ చేయాలని ఒక ఇది ఉంటుంది కదా, నాకు డ్యాన్స్ వచ్చాను లేకపోతే నాకు ఫైట్స్ వచ్చాను ఇలా చేయాలని జనరల్గా అలాగే చేస్తుంటారు. బట్ మీరు అవన్నీ పక్కన పెట్టి కాదు నేను కథతోనే వెళ్తాను, కథతోనే గెలుస్తాను అనే డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఫైనల్గా వచ్చేసరికి ఇప్పుడు ఎంత స్ట్రెంత్ ఉన్నా కథలో మ్యాటర్ ఉండాలి కదా. సో కంటెంటే అనేది ముందే ప్రిఫర్ చేశాను. ఫస్ట్ నాకు ప్రయారిటీ కంటెంటే, ఆ తర్వాత నేను. బట్ కరెక్టే నేను ఇది చేయగలనని చూపించుకోవాలి. దీంట్లో ఇంకా మాది అంటే చెప్పంటే నా షార్ట్లు తక్కువ పడినాయి, ఇంకా ఫైట్లు బోల్డ్ ఉంది. ముందు వదిలే కంటెంట్లో మీకు అర్థమైపోద్ది. అంటే ఓన్లీ లుక్కే కాదనమాట, మొత్తం టోటల్గా మేక్ ఓవర్ అయిపోయింది గట్టిగా. నాకు మంచి ఛాలెంజ్ లాగా ఇది ఒకటి. అంటే సెట్ అవ్వదు అనుకున్నా ఫస్ట్. అసలు నా వైల్డెస్ట్ డ్రీమ్లోనే ఎప్పుడు ఊహించుకోవాలి ఇలాంటి క్యారెక్టర్ చేస్తానని, కానీ ఫస్టే చేయడం అనేది చాలా. డైరెక్టర్ గారు ఇప్పుడు ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కదా, సో మైథలాజికల్ టచ్ ఏమైనా ఉంటుందా దీనికి? లేదు సార్ అట్లా ఇది మారెమ్మ అని పెట్టారు, ఆయనేమో కర్ణి అంటున్నారు, మరి మైథలాజికల్ టచ్ లేదు సార్. ఊర్లో ఉండే క్యారెక్టర్స్, ఇప్పుడు మా ఊర్లో మా కజిన్ ఉన్నాడు, బేసిక్గా అతని పేరు కరుణాకర్, కానీ మేము అందరం కర్ణి అని పిలుస్తాం. అట్లా ఇప్పుడు తెలంగాణలో భాస్కర్ అంటే బాసి, ఇట్లాంటివన్నీ ఉంటాయి సార్. కర్ణికి ఆ కర్ణకి ఈ కర్ణికి ఏం క్యారెక్టర్ లింక్ ఏం లేదు సార్.
బట్ అంటే మారెమ్మ అని టైటిల్ పెట్టారు కదా. సో మారెమ్మ అనేది గ్రామ దేవత సార్. ఇది ఇప్పుడు మనం జనరల్గా ఇట్స్ నాట్ ఓన్లీ తెలంగాణ, మన ఏపీ తెలంగాణలో చాలా ఊర్లలో మారెమ్మ గాడ్సెస్ ఉన్నారు. ఆమె బేస్డ్ జరిగే స్టోరీ ఇది. అదే అంటే సంప్రదాయాలు అలా చూపించడం అవును సార్, జరుగుతుంది. కానీ కాకపోతే ఊర్లో డ్రామా ఎక్కువ జరుగుతుంది సార్. ఇప్పుడు మన రంగస్థలంలో పోతురాజు సినిమాలో జరిగే ఒక అది ఉంటుంది కదా సార్, గిల్లితే గిల్లించుకోవాలి అనే టైప్ ఉంటుంది కదా, ఆ గిల్లి గజ్జలు ఎక్కువ ఉంటాయి ఊర్లలో. ఓకే. నాగరాజు గారు సార్. నాగరాజు గారు సార్, మారెమ్మ మన ఎల్లమ్మ ఇద్దరు అక్క చెల్లెలు అంటే గ్రామ దేవతలు కదా. అవును సార్, 32 మంది దేవతలు ఉంటారు. 101 మొత్తం తెలంగాణ మొత్తం దేవతలు సార్. అంటే ఎల్లమ్మ గురించి కూడా ఏమైనా చెప్తారా? లేదు సార్, ఎల్లమ్మది ఇక్కడ ఏం లేదు సార్. లేదు, ప్యూర్లీ మారెమ్మ సార్. యాక్చువల్లీ మారెమ్మ అనే ఒక ఊరికి ఒక మారెమ్మ అనే దేవత ఉంటుంది సార్. ఆ దేవత చుట్టూ ఆ ఊరు చుట్టూ జరిగే స్టోరీ లాగా జరుగుతుంటుంది సార్. కానీ ఇప్పుడు పొలిమర్లో మైసమ్మ అట్లా ఉంటాయి కదా సార్, పొలిమర దేవతలు 2-3 ఉంటారు. కానీ ఎల్లమ్మని ఇక్కడ మెన్షన్ లేదు సార్. లుక్ చూస్తుంటే హీరో గారిది ఇది పుష్పలో ఇది అల్లు అర్జున్ గారి లుక్ లాగా అది సార్. అది సార్ అది ప్లస్ కదా సార్ తనకి. ఆ లుక్ మొత్తం ఫ్లేవర్ అంటే అది ఏమైనా తీసుకున్నారా? లేదు సార్, నేను మృగం సినిమాలో ఆదిపిన్ శెట్టి గారి రెఫరెన్స్ సార్ ఇది. అచ్చా. అంటే ఆ క్యారెక్టర్కి దీనికి ఏం సంబంధం లేదు. అట్లా రగడుగా ఉండాలని చెప్పాను. ఈవెన్ నేను స్టార్టింగ్లో తను ఫీడ్ చేస్తున్నప్పుడు కూడా నేను తనకు చూపించాను, వీలైతే మీరు ఆ మూవీ చూడండి, మన కథకు దానికి సంబంధం లేదు కానీ లుక్ లైక్ అలా ఉండాలి. ఎట్లా అంటే మొరాటోడు ఎట్లా ఉంటాడు, నాట్గా ఊర్లలో బర్లగొడ్లు కాసే వాళ్ళు ఎలా ఉంటారు అనేది అనే క్యారెక్టర్ తను ఈ వాజ్ ఇన్వాల్వింగ్ దట్ క్యారెక్టర్. మాధవ్ గారు సార్, ఇండస్ట్రీలో హీరోల్ని బాబు అని పిలుస్తుంటారు కామన్గా. మీరేంటి బాబు అంటే వద్దు నన్ను పిలవద్దు అంటున్నారు? అంటే చాలా అంటే కొత్తగా ఉంది ఇందులో పిలిపించుకోవడం, అందుకంటే ఎందుకులేండి బాబు అనుకోవడం. అంతే. బాబు అనేవాళ్ళ మిమ్మల్ని? అనేవారు, అప్పుడు వద్దనే వాళ్ళని. సరే, అంటే ఇప్పుడు మీ అన్నయ్య మరి మాస్ మహారాజ్ కదా, మాస్ మహారాజ్ ఇప్పుడు తీసేశారు, అది వద్దు ఆ క్యాప్షన్ అనేది తీసేశారు. మీరేమైనా పెట్టుకుంటారా? ఆయన తీయలేదే, ఆయన వాడట్లేదు మాస్ మహారాజ్. లేదు, మొన్న బిఎన్డబ్ల్యూ అని ఒక సినిమాకి వాడలేదు అంతే. మళ్ళీ ఇప్పుడు ఇరుముడికి వచ్చేసిందిగా, దానికి మళ్ళీ మాస్ మహారాజ్ వాడుతున్నారు అంతే. ఓకే. మాధవ్ గారు ఇప్పుడు మా లిరిక్ రైటర్ ఇచ్చారు కదా ఊరమాస్ మహారాజా, ఆయనకు ట్యాగ్ అవసరం ఆయనకి. మాధవ్ గారు, జనరల్గా మనకి కార్తిక్ గారి ఇంట్రడక్షన్ సినిమా పరుత్తి వీరన్ కానీ ధనుష్ వీళ్ళంతా స్టార్టింగ్ స్టేజ్లో ఒక రూటెడ్ ఫిల్మ్స్. ధనుష్ గారు ఇప్పటికీ అటెంప్ట్ చేస్తున్నారు. వెరీ రూటెడ్ అంటే డౌన్ ట్రేడ్ కథలు అంటారు, ఆ కథలతో వాళ్ళు ఆకట్టుకున్నారు. ఇది అలాంటి పాత ఏమైనా చూస్ చేసుకుందామన్నా? ఎందుకంటే మారమ్మ అనేది పాత్ బ్రేకింగ్ కథలా ఉంది. నేను ప్లాన్ చేయలేదు, అలా జరిగింది అంతే. ఇప్పుడు అలాగే చేద్దామని చెప్పి అనుకోలే, కరెక్ట్ టైంకి ఆయన నాకు స్క్రిప్ట్ తేవటం, అది చేయటం, అది అయిపోవటం. అంటే అంత ఈజీ కాదు కదా ఇలాంటి స్క్రిప్ట్ని ఫస్ట్ మూవీగా తీసుకోవటం అనేది. అంటే అప్పుడు నాకు వినేటప్పుడు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, అంటే ఉన్న అన్నిట్లో బెస్ట్ తీసుకొని దీంతో వెళ్దాం అని అనుకున్నది. ఉన్నది అన్నిట్లో విన్న అన్నిట్లోకి అదే మంచి ఎక్సైటింగ్గా, మంచి అపీలింగ్గా అనిపించింది. చాలా చాలా అపీలింగ్గా, చాలా మంచి సినిమా ఇది. గుడ్ లక్ అండి. మాధవ్ గారు, మూర్తి గారు మిస్ అయ్యారేంటి? ఇందాక కనిపించారు, ఇందాక వెళ్ళిపోయారు ఆయన. మాధవ్ గారు, సో మీరు మూవీలో యాక్ట్ చేయాలి అనుకోవడానికి అంటే రవితేజ గారి ఇన్స్పిరేషనా, లేకపోతే నేను హీరోలా ఉన్నాను కాబట్టి హీరో అవుదాం అనుకున్నారు? ఏ ఇన్స్పిరేషన్తో వచ్చారు? ఇన్స్పిరేషన్ హీరో అవుదామని అంటే ఒక మంచి సినిమాలు చేద్దామని వచ్చాను. ఇంకా ఆబ్వియస్గా అంటే మా అన్నయ్య ఫస్ట్ ఇన్స్పిరేషను. మీరు ఎందుకు ఈ పెదనాన్న అన్నయ్య దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు? రవితేజ గారు ఏం చెప్పారు? పెదనాన్న అంటే పెద్దోడు అయిపోతాను అనుకున్నారా ఆయన? అంటే మాకు ఆ వైబ్ ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన పెద్దనాన్న మా అబ్బాయి అన్నట్టు అలా ఎప్పుడు ఇవ్వలేదు. ఒక అన్న తమ్ముళ్ళు, ఒక ఫ్రెండ్స్ లాగా చిల్ అవుతూ ఉంటాం కాబట్టి పిలవాలనిపించదు అలాగా. అన్నయ్య అన్నయ్య అంటే సరదాగా అలా. అంటే ఇంట్లో కూడా ఇట్లానే పిలుస్తారు? ఇంట్లో కూడా అంతే, ఇంట్లో ఇంకా పచ్చిగా మాడుకుంటూ ఉంటాం. సో అంటే ఇందాక స్టేజ్ మీద చాలాసార్లు అందరూ మీ బ్యాక్గ్రౌండ్ రవితేజ గారి ఫ్యామిలీ ఉంది కాబట్టి అందరూ రవితేజ రవితేజ అని చెప్తుంటే ఆ పేరు ఎందుకు తీస్తున్నారు అన్నట్లుగా మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ వాడుకోకూడదు అనుకుంటున్నారా? లేదే, అంటే ఫస్ట్ ఈవెంట్ కదా, కొంచెం మొహాట్ వేస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, అంటే మూవీస్లోకి రావాలి అని అనుకుంటున్నప్పుడు అలాగే ఫ్యామిలీలో చెప్తారు కదా, ఎవరికి చెప్పకపోయినా కన్ఫామ్గా రవితేజ గారికి చెప్తారు. ఆయన ఏమన్నారు అంటే నా బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇదంతా వాడకు అన్నారా, ఇండివిజువల్గా వెళ్ళమన్నారా, ఎట్లా చెప్పారు? అలా అనలే, ట్రై చేయి, నీకు నచ్చింది, నీకు ఇష్టం, నీకు ఇంట్రెస్ట్ అని ట్రై చేయి, వర్క్ అయితే వర్క్ అవుతుంది. అలే నేనైతే నా ఇంట్రెస్ట్ ఇదే, ఇంతకుమించి ఇంకేం తెలియదు, సో నేను ట్రై చేసుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. నాగరాజ్ గారు,
మేడం. సో రీసెంట్గా చూస్తే కనుక తెలంగాణ నుంచి చాలామంది హీరోలు వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ ఉండి స్లాంగ్ 3 నెలల పాటు వర్క్షాప్లో నేర్పించి ఆయన్ని హీరోగా చేశారు కదా. అంటే మీకు ఎవరు దొరకలేదా, ఈ కథకి సెట్ అవ్వలేదు అనుకుంటున్నారా? తెలంగాణ హీరోలు కావచ్చు ఇలా. లేదు మేడం, అంటే నేను ప్రొడక్షన్ హౌస్లోకి ట్రై చేశాను, అది అవ్వలేదు. జరుగుతున్న క్రమంలో మాకు తిమ్మారెడ్డి గారు కలిసి ఇమీడియట్లీ మాధవ్ గారిని మాకు అప్రోచ్ అయితే మాధవ్ అంటే నేను 11 o'clock ఐ థింక్ ఆ టైంలో చెప్పాను, 3 o'clock కన్ఫర్మ్ చేశాడు. నెక్స్ట్ డే మళ్ళీ మా సిస్టర్ కూడా వింటదంటే ఒకసారి వస్తావా అంటే వాళ్ళ సిస్టర్ మోక్ష ప్లస్ శేఖర్ రాజా గారు ఇద్దరు విన్నారు. తర్వాత ప్రొడ్యూసర్ గారిని పిలిచి మాట్లాడారు, అంతే మేడం. యాక్చువల్ నేను కట్అవుట్ మాధవ్లో కట్అవుట్ చూశాను. కట్అవుట్లో నాకు డౌట్ ఏంటంటే అబ్బాయికి బియర్డ్ ఉన్నది కూడా తెలియదు, క్లీన్ షేవ్లో ఉండే. లేదు ఉంది అన్నప్పుడు ఇట్లా ఉంటుంది మరి, ఎట్లా షూట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఇక్కడ నుంచి 4-5 నెలలు ఉంటుంది, ఇట్లా మేక్ ఓవర్ అవ్వాలి, ఓకేనా మీకు అంటే దాన్ని కూడా చాలా క్విక్గా తీసుకున్నాడు డిసిజన్. నాకు ఆల్టర్నేట్ ఆప్షన్ గురించి కాదు మేడం, కట్అవుట్ నచ్చింది నాకు బాగా, మేబీ అంతే. అరే యాక్చువల్ నేను దీన్ని ఎవరైనా తమిళ హీరో కూడా అప్రోచ్ అవుదాం అనుకున్నాం, ఈవెన్ మా ఉమేష్ కూడా అట్లా ట్రై చేశాడు. ఎవరో ఒక అన్న హరీష్ కళ్యాణ్ కూడా నాకు రెఫర్ చేశారు. అంటే నేను వెళ్ళి అప్రోచ్ అవ్వలేదు, అంటే చెప్తున్నాను, అంటే మేము మా ట్రయల్స్లో మాకు ఫస్ట్ తగిలిన కట్అవుట్ మాధవ్. అయితే స్లాంగ్ విషయంలో వర్క్షాప్లో నేర్పించినప్పటికీ కూడా డబ్బింగ్ విషయంలో కొంతమంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా చెప్పలేదు మేడం డబ్బింగ్. సో అచ్చా చెప్పలేదు, మాట్లాడినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే డైలాగ్స్ చెప్తారు కదా సెట్స్లో. 60 to 70% మేనేజ్ చేశాడు. ఇప్పుడు డబ్బింగ్లో మేము 100% తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే మా టీంలో రవి అని ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఓకే అన్నా కూడా అతను ఓకే అన్నాడు. అంత స్క్రిప్ట్ అంటే డైలాగ్ మీద అతను కమెంట్ అట్లా ఉంటుంది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ సార్, స్క్రిప్ట్ టీజరు చూస్తే చాలా రూటెడ్గా గ్రౌండ్ లెవెల్లో ఉంది. మ్యూజిక్ పరంగా మీరు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఎంత స్కోప్ ఉంది ఎక్స్పెరిమెంట్స్కి? సారీ అండి, నాకు ఇట్లా ఫస్ట్ టైం ఒకళ్ళు క్వశ్చన్ అడగటం మళ్ళీ నేను నా దాకా రాదు అనుకున్నా, బట్ ఓకే. దొరసాని అని ఒక తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ చేశాను సార్ నేను ఒక 5 years బ్యాక్. బట్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. ఒక కంపోజర్గా అంటే ఒక సినిమా స్కోప్ చూసినప్పుడు దాంట్లో ఎనీ కంపోజర్కి అదొక డిలైట్లా ఉంటుంది. దీన్ని నేను కొత్తగా ఎట్లా ప్రజెంట్ చేయగలను, బికాస్ ఇప్పుడు చూస్తుంటే ఫిలిమ్స్కి సౌండ్ అండ్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అంటే జనాల ప్రేక్షకుల దృష్టిలో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసేది మ్యూజిక్ ద్వారానే మెయిన్లీ ఆఫ్ లేట్. అఫ్ కోర్స్ విజువల్స్, యాక్టింగ్ ఇదంతా, బట్ ఏ దృష్టిలో ఫిలింని చూడాలనేది మ్యూజికే పెట్టాలి. సో ఈ ఫిలిం చూడటం జరిగింది, ఇంకా వీఆర్ అబౌట్ టు స్కోర్ అండి. సో టీజర్ నుంచి థీమ్స్ వర్కౌట్ చేస్తున్నాము. సో అలా థీమ్స్ చేస్తూ ఒకటి టీజర్కి మ్యాచ్ అయ్యి నేను అలాగా టీజర్ మీద చేయడం జరిగింది. బట్ సినిమాలో ఫెంటాస్టిక్ స్కోప్ అండి. అంటే నేను దేవుడి వల్ల ఐ కుడ్ డూ వేరియస్ జానరాస్, అంతరిక్షం అని లేకపోతే IB-71 అని వేరియస్ జానరాస్ చేసినప్పుడు రూటెడ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కంప్లీట్లీ మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామనే చూస్తాము. ఇది అంటే ఐ ఫీల్ ఇంకా వర్క్ ముందుకెళ్తుంటే ట్రైలర్లో అండ్ సాంగ్స్లో చాలా మంచి కొలాబరేషన్ మాకు సురేందర్ అన్న తోటి, మన కమల్ అన్న, లైక్ చాలా మంచి సాంగ్స్ కుదిరాయి కూడా ఈ సినిమాకి. సో ఎక్స్పెరిమెంట్ పరంగా డెఫినెట్లీ నేను కొత్తగా ఎట్లా రిప్రజెంట్ చేయాలనే చూస్తాం. కొంచెం ఫిలింలో కూడా కొంచెం నాటు తెలంగాణ అంటే కంప్లీట్లీ ఓన్లీ ఎథ్నిక్ స్టైల్లో వెళ్ళకుండా కొంచెం కంటెంపరీ ఫ్యూజన్ తోటి కూడా ట్రై చేసాము. సో ఇకపై ఇంకా స్కోర్ కూడా అట్లనే ట్రై చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ డైరెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఆ ఫ్యూజన్ ఏదైతే కావాలనుకున్నారో, అంటే సౌండ్ పరంగా ఏది హీఈస్ ఎక్స్పెక్టింగ్ నాట్ టు బీ వెరీ వెరీ క్లీషే టైప్ టోన్ లాగా మొత్తం సినిమా నిండా మ్యూజిక్ ఫిల్ చేయడం కాకుండా పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూజిక్ ఇట్ షుడ్ హ్యావ్ అ క్లియర్ కట్ మ్యారేజ్ ఆఫ్ సైలెన్సెస్ అండ్ టోన్స్. సో దానికే ఎక్కువ ఏం చేస్తామండి. సో థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. దీపా గారు ప్లీజ్ గివ్ అ మైక్. దీపా. Yeah, hi, myself Hema Male here. First of all, welcome to Tollywood. You understand English, right? Yeah. Okay. Telugu also you will understand? A little bit I can understand. Okay, I don't want to confuse you. So tell us about your characterization, because you worked in Tamil. Heartbeat was here also, it is famous here. So why you choose this film for Telugu choice means what you will say? First time I hear the script, they showed me one kind of teaser.
I really love the teaser, and I thought like this is like a true, based on true events. Why? So I thought to try it. That's it. And also like this film is more about the Telangana tradition. So I want to play the Telangana girl and how that tradition and everything. So that's why. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so ప్రొడ్యూసర్ much. వికాస్ గారు, ప్రొడ్యూసర్ గారు హియర్ సార్. Yeah. సార్ ఇక్కడ మేడం. సార్, మీరు అనుకున్న బడ్జెట్లోనే మూవీ అయిందా, ఇంకేమైనా ఎక్స్టెండ్ అయిందా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇది పక్కా తెలంగాణ, అంటే ఇంకా ఫారెన్ నుంచి అమ్మాయి రావడము అట్లా ఏం కాదు. సో పక్కా తెలంగాణ క్యారెక్టరైజేషన్కి ఇక్కడ లోకల్ కాకుండా అవుట్ సైడ్ నుంచి తీసుకోవడం అనేది మీ డెసిషనా, డైరెక్టర్ గారి డెసిషన్? బేసికలీ ఇది కంబైన్గా తీసుకున్నాం మేడం. యూజువల్లీ మేము ఈ దీపా గారిని అనుకునే ముందు వీ హ్యావ్ ఒక విజన్ రెడీ చేశారు మా డైరెక్టర్ గారు. సో దాంట్లో మ్యాచింగ్ క్యారెక్టర్స్ గురించి ఇవి క్యాస్టింగ్ చేస్తాం చాలా. ఆఫీస్ కూడా చాలామంది ఇవి మెనీ పీపుల్ సేమ్ మాధవ్ గారిని కూడా ఆ హైట్ అండ్ ఆ ఫేస్ మీరు ఇప్పుడు ట్రీజర్లో చూస్తే షీఈస్ ఫిట్ ఇన్ టు దట్. ఆ టైప్ ఆఫ్ హీరోయిన్ని ట్రై చేయాలని చూసి, సో ఫైనల్లీ మేము చూసినప్పుడు ఎవ్రీవన్ వర్ ఐ థింక్ షీ విల్ సూట్ టు దిస్ క్యారెక్టర్, అందుకనే వి చూసారు. సురేంద్ర గారు, అంటే మీరు ఏదన్నా ఒక సినిమాలో ఒక పాట రాస్తే ఏంటంటే ఆ సినిమాకి ఆ పాట ఒక ట్రంప్ కార్డ్ లాగా ఉంటుంది. ఒక లవ్ స్టోరీ తీసుకున్నా, లేదంటే రాజు వెడ్స్ రాంబాయి తీసుకున్నా, అంటే కనీసం ఆ పాట కోసమన్నా ఆ సినిమా చూడాలి అనే రేంజ్లో తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ అలాంటి పాటలు ఉంటాయి కదా. సో దీంట్లో అలాంటి మీకే డైరెక్టర్ గారు ఒక పెద్ద ఛాలెంజ్ ఇచ్చారని చెప్పారు. సో మరి ఆ ఛాలెంజ్ని ఎలా ఛేదించారు, ఎలా ఉండబోతుంది ఆ పాట, మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దాంట్లో నేను పాట రాయడం చేత సినిమాకి ప్రేక్షకులు రావడం అనేది చాలా, నేను దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు అన్న. దాని వెనుక చాలా కష్టం ఉంటుంది, చాలామంది శ్రమ ఉంటుంది. నా పాట దానికి తోడైంది అని మీరు అన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సినిమాలో నేను రాసిన పాటలు ఏవైతున్నాయో సినిమా కథని, సినిమాకి వెళ్ళడానికి ముందే సినిమా కథని చెప్పేస్తాయి. అవి ఎంత బాగా చెప్తాయి అంటే, ఆయన నాకు ఇచ్చిన ఛాలెంజ్ని నేను 100% నింపేసినానన్న. ఆయన నాకు ఇచ్చిన ఏ సవాల్ అవుతుందో ఆ సవాల్ని 100% నిలబెట్టుకున్నాను పనిచేసి. అది రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా చెప్తారు. దానిలో కథలో భాగంగానే రాశాను తప్ప ఏది కూడా ఒక మాటని సర్దేయాలి, ఇక్కడ దాటేయాలి అనే అట్లా అయితే రాయలేదు అన్న. థ్యాంక్ యూ అన్న. ఒక్క 2 క్వశ్చన్స్ తీసుకుందాం, ఆ తర్వాత టీజర్ మళ్ళీ ఆన్ స్క్రీన్ మనందరం కలిసి చూడాలి. సో ఎస్, వికాస్ గారు. హలో అండి. మీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. రీసెంట్లీ లైక్ ముఖ చిత్రంలో ఐ లవ్ దట్ ఫిలిం. అయితే ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఇందాక మీరు స్పీచ్ మొదలు పెట్టినప్పుడే యువర్ బేస్ వాయిస్ దట్ హిట్స్ అ లాట్. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఇందులో? హౌ యూ ఎంటర్టైన్ అస్ అంటే వాట్ యూ విల్ సే? వాట్ ఇస్ ద లాస్ట్ లైన్? హౌ యూ విల్ ఎంటర్టైన్ అస్ అంటే వాట్ యూ విల్ సే? క్రేజీ ఉంటుందంట. అంటే బేసిక్గా ఈ క్యారెక్టర్ ఎట్లా ఉన్నది, నాకు ఫస్ట్ నాగరాజు గారు చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ ఫస్ట్ లైన్ ఇది పక్కా నా క్యారెక్టర్ అన్నా, నేను ఈ సినిమాలో పెట్టాను అన్నాడు. సో యూ సీ హిమ్ అని బాగా నవ్వుతూ కనిపిస్తాడు, కానీ బట్ లోపల చాలా క్రూయల్ ఉన్నాడు. అంటే మాస్ ఉన్నాడు, కన్నింగ్ ఉన్నాడు, ఈగోయిస్టిక్ ఉంటాడు, ఇలా అదే పెట్టారు కదా. సో బేసిక్లీ ఇట్స్ అ క్లాష్ ఆఫ్ ఈగో. సో వెన్ దెర్ ఇస్ అ క్లాష్ ఆఫ్ ఈగో, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ ఈగో వల్ల వచ్చిన ఒక జర్నీ ఏముంది ఓవరాల్గా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ యూల్ సీ అంటే ముఖ చిత్రం చూసానని చెప్పారు కదా. ముఖ చిత్రం ఇట్స్ అ వెరీ సఫిస్టికేటెడ్ బ్యాడాస్. సో ఇక్కడ సఫిస్టికేటెడ్ ఏం లేదు, ఊరమాసే బయట. ఇంకా లిటరల్ హీస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, హీస్ అప్ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఎవరిని అవుతాడు బేసిక్గా. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్ అండ్ హ్యాడ్ గుడ్ టైమ్ విత్ హిమ్. ఆల్ ది వెరీ బెస్ట్. నాగరాజ్ గారు, హాయ్ అండి. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ 90s బ్యాక్డ్రాప్లో ఉంటుంది ఈ సినిమా అని చెప్పారు. అండ్ లొకేషన్స్ కూడా చాలా, అంటే ఆ పల్లెటూరు వాతావరణం అవన్నీ చేశారు కదా. సో ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఎక్కడ షూట్ చేశారు? అంటే చాలా ప్లేస్లో చేసాం మేడం. మెదక్ ప్లస్, అది ఎగ్జాక్ట్లీ ఆ ఊర్ల పేర్లు మా ఉమేష్కే తెలుసు. అయితే మెదక్ మెయిన్ పోర్షన్, తర్వాత ఇక్కడ రాచకొండలో కూడా చేసాము, కొల్కూర్ అని ఒక విలేజ్లో చేసాం. అంటే టు సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్లోనే ఉన్న
కొంచెం టిపికల్ పల్లెటూర్లు ఉంటాయి కదా, రూటెడ్ పల్లెటూర్లు. ఇంకా అంటే సగమూరు కొంచెం డెవలప్మెంట్, సగమూరు ఉండదు కదా, ఆ సగమూరులో మేము ఒక లైన్లో స్ట్రీట్లో అట్లా చూజ్ చేసుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు హీరోయిన్ హౌస్ ఉందనుకోండి, హీరోయిన్ హౌస్ ఒక దగ్గర మాకు ఎక్స్టీరియర్ దొరికింది, ఒక దగ్గర ఇంటీరియర్ దొరికింది. అట్లా ప్యూర్లీ మేము లైవ్ లొకేషన్లో మా ఆర్ట్ సెటప్ చేసుకొని చేసాము. అలానే జరిగింది. మాధవ్ గారు, రవితేజ గారు అంటే మాస్ డ్యాన్స్ నెంబర్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆయన నుంచి వస్తున్న హీరోనే కాబట్టి మీరు కూడా, సో ఈ మారెమ్మ అంటేనే ఆ రూటెడ్ స్టోరీ అండ్ ఆ జాతర వైబ్స్ అన్నీ ఉండబోతున్నాయి కాబట్టి జాతరకి సంబంధించిన ఏమైనా మాస్ పర్ఫార్మెన్సెస్ కానీ మీ నుంచి డ్యాన్స్ నెంబర్స్ కానీ ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. అండ్ అంటే డాన్సెస్ చేయడం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారా, లేదంటే క్యారెక్టర్స్ కంప్లీట్లీ కంటెంట్ బేస్డ్ స్టోరీస్ కానీ పర్ఫార్మెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా మీరు? రెండు అండి. అంటే కెమెరా ముందు ఉండటమే పెద్ద నాకు బాగా ఇష్టం. డ్యాన్స్ అంటారా, ఇంకా ఆ సినిమా షూట్ అయ్యేది ఏదైనా నాకు ఇష్టమే. దీపా, actually Telugu audience remembered you as a Dr. Reena. Actually, you are very familiar as a Dr. Reena. When coming to the Maremma cinema, your role make the Telugu audience remembered? Yeah, definitely, because I'm playing a Telugu girl, right? So obviously they will love it because it's based on true incident and it's their tradition, right? So of course they will love it. What kind of efforts you will completely placed about your I learned few Telugu and I memorized the Telangana. The words will be different, right? Andhra Telugu and Telangana Telugu. So I learned few words and yeah, I homework a little bit. Okay, all the best. Yeah, there was a person, Shiva Garu, AD. He is a Tamil, so he helped me a lot during the shoot and all. All the best. మాధవ్ బ్రో, మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ అంటే సినిమా మొత్తంలో మీకు అంటే ఏదని చెప్పచ్చు? జాతర ఎపిసోడ్ క్లైమాక్స్. ఓకే, మోస్ట్ ఛాలెంజింగ్. రవితేజ గారిది ఏమైనా సాంగ్ ఏదైనా రీమిక్స్ చేసేది ఏమైనా ఉందా ఈ సినిమాలో? షూట్ అవుద్దంటారా ఈ సినిమాకి ఆయన సాంగ్? ఏదైనా మూవీస్లో ప్రీవియస్ మూవీస్ కానీ అలాగే? లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అడుగు అంజలి. ఓకే, వై నాట్. హాయ్ మాధవ్ గారు. హలో అండి. టీజర్ చాలా బాగుంది. Thank you so యాజ్ much. ఎవ్రీవన్ మెన్షన్, ఒక డెబ్యూగా రాబోతున్న మీకు ఇంత మంచి సినిమా పడడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. బట్ చాలా వరకు ఈ క్యారెక్టరేషన్ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు 3 months టైం పట్టిందన్నారు, లాంగ్వేజ్ కానీ లుక్స్ కానీ. బట్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్పండి, బికాస్ ఇందాక ఆ బుల్ సీన్ ఏదైతే చూపిస్తున్నప్పుడు వీ గాట్ అ గూస్ బంప్స్, బికాస్ అమ్మవారి గురించి కానీ ఊరి గురించి కానీ చూపించడం జరిగింది. బట్ ఫర్ ఫస్ట్ డే షూట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. ఫస్ట్ డే అంటే మాకు ఎప్పుడెప్పుడు షూటింగ్కి వెళ్ళిపోవాలంటే ఆ 3 నెలలు నేను ఎప్పుడైతే ప్రిపరేషన్ చేస్తున్నానో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అన్నట్టు ఉండేది. కానీ ఫస్ట్ డే వర్త్ అనిపించింది. మాధవ్ గారు, రవితేజ గారిది కామెడీ టైమింగ్ చాలా మందికి ఇష్టం ఉంటుంది, డ్యాన్స్ చాలా మందికి ఇష్టం ఉంటుంది, యాక్షన్ సీక్వెన్స్ చాలా ఇష్టం ఉంటుంది. అయితే మీకు పర్టికులర్గా ఆయనలో మీరు ఇది నేను బాగా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఏం అడాప్ట్ చేసుకుంటారు ఈ 3 వాటిల్లో? ఈవెన్ రొమాన్స్ ఆల్సో ఇట్స్ యాడెడ్ ఇన్ దట్. ఆయన మైండ్ సెట్ సూపర్. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బోల్డ్ అండ్ ప్రెస్ మీట్స్ మనం Thank you. కలవబోతున్నాం కాబట్టి థ్యాంక్ యూ సో Thank you. మచ్. Thank you. టీజర్ చూడబోతున్నాం మనం. యాక్చువల్గా ఇప్పుడు ఇందాక ఫస్ట్ ప్లే చేసినప్పుడు మిస్ అయిన వాళ్ళ కోసం, మళ్ళీ చూడాలి అనిపించే వాళ్ళందరి కోసం టీజర్ మరొకసారి ప్లే చేయడం జరుగుతుంది ఆన్ స్క్రీన్. లెట్స్ ఎంజాయ్ ద టీజర్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ మారెమ్మ. సో అద్భుతమైన టీజర్తో మన ముందుకు వచ్చి ఈరోజు చాలా విశేషాల సినిమా గురించి మనతో మాట్లాడడం కూడా జరిగింది. సో లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ మోర్ కంటెంట్, సాంగ్స్, ట్రైలర్ అన్నిటి కోసం ఎదురు చూస్తూ ఉందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ టీజర్ లాంచ్ ఈవెంట్. అండ్ మరొకసారి బాబీ గారికి వెరీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ లాంచింగ్ ద టీజర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ ఆల్ అగైన్.